సిటీలో రియల్ ఎస్టేట్ కి మంచి బూమ్. హైసియా సమ్మిట్ లో అధికారులు వెల్లడి. నవంబర్ కల్లా జేబీఎస్ మెట్రో రూట్ రెడీ. మధురా నగర్ లో మహిళలకు ప్రత్యేక స్టాల్స్. ఎగ్జామ్స్ అయ్యాక వేసవి సెలవులే లేవు. కోచింగ్స్ తో బిజీ అవుతున్న విద్యార్థులు. సిటీలో పెరిగిన చిరుధాన్యాల వినియోగం. డైట్ ప్లాన్ లో మార్పులు చేస్తున్న జనం. రేపటి నుంచి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. బరిలోకి దిగుతున్న జాతీయ రెజ్లర్లు. హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అంటున్నారు అధికారులు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ యాన్యువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ గ్రాండ్ గా జరిగింది. సిటీలో రియల్ ఎస్టేట్ కు మంచి బూమ్ ఉందన్నారు ప్రముఖులు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ పై వైట్ పేపర్ బ్రోచర్ లాంచ్ చేశారు. హైదరాబాద్ లో అన్ని వసతులు ఉన్నాయని, ఇక్కడ పోటీతత్వంతో కూడిన అభివృద్ధి అవసరం ఉందన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. హెచ్ఐసిసిలో జరిగిన హైసియా యాన్యువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో ఎన్వీఎస్ రెడ్డితో పాటు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా పాల్గొన్నారు. ప్రజా రవాణాని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్ లో 50 లక్షల వాహనాలు నడుస్తున్నాయని, ప్రతి ఏటా 5,000 వాహనాలు కొత్తవి వచ్చి చేరుతున్నాయన్నారు. ఎన్నో కొత్త ఇంజనీరింగ్ ఆవిష్కరణలు మెట్రోలో చేశామన్నారు. 56 కిలోమీటర్ల మెట్రో రూట్లో రోజుకు 2,30,000 మంది ప్రయాణిస్తున్నారన్నారు. నవంబర్లో ఎంజీబీఎస్ టు జూబ్లీ బస్ స్టేషన్ మెట్రో రూట్ ను ప్రారంభిస్తామన్నారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరించనున్నట్టు తెలిపారు. Similarly, Jubilee bus station to MGBS, it's about 10 kilometers. That will be completed also by November of this year. So with that, phase 1 is completed. So from Mindspace Junction, our one airport corridor will take off. That airport corridor via the outer ring road it will go. Our idea is that from Hi-Tech City, in 20 minutes flat, you shall reach airport once that airport line becomes ready. Once we start the project, which we are planning to start sometime during the current year, maybe in a few months from now. So my request is all of you please join in this movement, help good public transportation and make Hyderabad a livable, affordable city. ఎనర్జీ కన్జర్వేషన్ చాలా ముఖ్యమని, కార్పొరేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి దిశగా పనిచేయాలని సూచించారు విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా. సోలార్ పవర్ వాడకం మరింతగా పెరగాలన్నారు. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని, హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందన్నారు. The government has already started planning for what is called regional ring road in Telangana state. Outer ring road is approximately at a 30-kilometer radius of the city. The regional and it's approximately 150 kilometers in length. The quality and other things you have all experienced. On similar lines, regional ring road has already been planned. The final, if I can say, the details are being worked out between Government of India and State Government of Telangana. It will be approximately 250 kilometers in length, and the radius from center of Hyderabad will be between 50 to 60 kilometers at different points, and it will be bypassing many of the towns and the smaller cities which are in that radius. హైసియా యాన్యువల్ సమ్మిట్ లో భాగంగా ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ పై వైట్ పేపర్ బ్రోచర్ లాంచ్ చేశారు. మెట్రో అధికారులు మహిళలకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే మెట్రోలో స్పెషల్ కోచెస్ కేటాయించింది హెచ్ఎంఆర్. దేశంలోనే మొదటిసారిగా మహిళల కోసం మహిళలే నిర్వహించే ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 20న మధురానగర్ మెట్రో స్టేషన్ లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. హెచ్ఎంఆర్ మహిళల కోసం కొత్త ప్రయోగం చేపట్టనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మధురానగర్ తరుణి మెట్రో స్టేషన్ దగ్గరలో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో మహిళా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. సమాజంలో సమానత్వం, మహిళా సాధికారత పెంచడం కోసమే ఈ మహిళా బజార్ను రూపొందిస్తున్నారు. ఈ తరుణి ఫెయిర్ లో దాదాపు 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 60 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జిబిషన్ లో మహిళలతో పాటు చిన్నారులకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు లభించేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు గేమ్స్, పెయింటింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎగ్జిబిషన్ కు వచ్చే మహిళలను ప్రోత్సహించడానికి పెయింటింగ్, వంటల పోటీలు నిర్వహిస్తామంటున్నారు హెచ్ఎంఆర్ ఎండీ. యోగా ఒక భారతీయ యోగా సంస్థాన్ వారు ముందుకొచ్చి సార్ మేము యోగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి, సో ఆడవారికి మగవారికి సెపరేట్గా బ్యాచెస్ చేసి ట్రైనింగ్ రోజు 6 నుంచి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కూడా మేము యోగా ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము.
ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుంటే వచ్చే 4-5 రోజులు రిజిస్టర్ చేసుకుంటే 26 నుంచి మొదలుపెట్టి ఆడవారికి ప్రత్యేకంగా మగవారికి ప్రత్యేకంగా పిల్లలకి యోగా కూడా పైన ఏర్పాటు చేయబోతున్నాము. అట్లాగే ఆర్ట్ కాంపిటీషన్, రకరకాల కాంపిటీషన్స్ అనమాట. తర్వాత పెయింటింగ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రకరకాల కాంపిటీషన్స్, రంగోలీ కాంపిటీషన్స్ ఉంటాయి. తర్వాత వంటకాలు, వివిధ రకాల వంటకాలు, తర్వాత అన్ని ప్రాంతాల వారికి కూడా అవకాశం. హైదరాబాద్ అనేటువంటిది ఇట్స్ మైక్రోకాస్మ్ ఆఫ్ ద మ్యాక్రోకాస్ ఆఫ్ ఇండియా. ఈ ఎగ్జిబిషన్ లోనే తరుణి తరంగ్ పేరుతో తెలంగాణ సాంస్కృతిక శాఖ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. తెలంగాణ ఒగ్గు కథ, డోలు వాయిద్యం, కథక్, భరతనాట్యం, సంగీత కచేరీలతో ఇక్కడికి వచ్చేవారికి ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. దాదాపు 1500 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఒక తెలంగాణ సంస్కృతిని అలాగే భారతీయ సంస్కృతిని చెప్పే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సాంస్కృతిక ఉత్సవం. సో దీంట్లో తెలంగాణ జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది. చిందు యక్షగానం అనుకోండి, ఒగ్గుడోలు అనుకోండి, ఒగ్గు కథకు సంబంధించి హరికథ, బుర్రకథ, ఇలాంటి అరుదైన కళారూపాలని మనం ఇక్కడ చూస్తాం. హైదరాబాద్ నగరంలో దేశంలోని వివిధ ప్రాంతాల వారు నివసిస్తున్నారు. అందరి అభిరుచులకు అనుగుణంగా ఈ ఫెయిర్ లో అన్ని వస్తువులు అందుబాటులో పెడతామన్నారు మెట్రో అధికారులు. అయితే మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో భాగంగా తరుణి స్టాల్స్ ఏర్పాటు చేయటాన్ని నగరవాసులు స్వాగతిస్తున్నారు. ఒకప్పుడు ఎగ్జామ్స్ అయిపోగానే 3 నెలలు సెలవులు ఉండేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. హాలిడేస్ అన్నమాట స్కూల్ లైఫ్ కే పరిమితం అవుతోంది. ఇంటర్లోకి వచ్చాక కోర్సులు, కోచింగ్ అంటూ కాలేజీలను నడుస్తూనే ఉన్నాయి. అయితే తక్కువ టైంలో కోచింగ్ విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులకు హాలిడేస్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇవ్వటం లేదు. ఎగ్జామ్స్ ముగిసిన వెంటనే ఎంసెట్, జేఈఈ, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం తక్కువ టైంలోనే కోచింగ్ ఇస్తున్నారు. అయితే 45 రోజుల తక్కువ టైంలో కోచింగ్ ఇవ్వటంతో విద్యార్థులకు ఎంతవరకు యూజ్ అవుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరం మొత్తం చదివిన వారితో పోలిస్తే తక్కువ టైంలో ఇచ్చే కోచింగ్తో విద్యార్థులకు అంతగా ఉపయోగం లేదంటున్నారు విద్యార్థి సంఘ నాయకులు. కాలేజీలు చదువు పేరుతో ఫీజులు, మళ్లీ కోచింగ్లంటూ వేల రూపాయలు వసూలు చేయటం తప్ప పెద్దగా యూజ్ లేదంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. సబ్జెక్టుకి 5,000కు తగ్గకుండా ఫీజులు వసూలు చేయటంలో కోచింగ్ సెంటర్స్ కి కాలేజీలు ఏమాత్రం తీసిపోలేదంటున్నారు. అయితే మరోవైపు విద్యార్థి సంఘ నాయకుల మాటలను ఖండిస్తున్నారు కాలేజీ యాజమాన్యాలు. మొత్తం సబ్జెక్ట్ ని ఒకేసారి చెప్పటం కాకుండా సబ్జెక్ట్ అవుట్లైన్ ఇవ్వటంతో స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ పై పట్టు పెరుగుతుందంటున్నారు. స్టూడెంట్స్ కి పోటీ పరీక్ష అంటే భయం లేకుండా అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ఇలాంటి క్రాష్ కోర్సుల ట్రెండ్ వచ్చిందంటున్నారు విద్యారంగ నిపుణులు. అయితే దీన్ని 2 విధాలుగా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇంటర్ పూర్తయ్యాక జరిగే ఎంట్రన్స్ టెస్ట్లకు తక్కువ టైం ఉంటుందని, టైంలో పిల్లలకు సబ్జెక్టుపై ఓసారి రివిజన్ గా అనుకోవచ్చంటున్నారు. మరోలా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లో ఉంటే సెల్ ఫోన్, టీవీలు, సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతారు కాబట్టి కాస్త డబ్బు భారమైనా ఈ కోర్సులకు పంపడమే బెటర్ అనుకోవడంతో ఈ కోర్సులకు క్రేజ్ పెరిగిందంటున్నారు. క్రాషింగ్ అంటే కొద్దిగా ర్యాష్ గానే వెళ్ళేటువంటి కోర్సునే మనం క్రాష్ కోర్స్ అంటాం. అంటే ఒక 2 సంవత్సరాలలో పిల్లవాడికి చెప్పిన చదువునంతా ఒక 35 or 40 క్లాసుల్లో ఆ సబ్జెక్టునంతా అవుట్లైన్స్ అట్లీస్ట్ ఇవ్వగలుగుతారు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కైనమాటిక్స్ లాంటి ఏదో ఒక టాపిక్ తీసుకుంటే సంవత్సరంలో 15 రోజులు 20 రోజులు చెప్పినటువంటి మాస్టరు అక్కడ ఒక క్లాసు ఆర్ ఎక్కువ రెండో క్లాసులో ఆ కైనమాటిక్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. 2 సంవత్సరాల సిలబస్ 40 రోజుల్లో చెప్పినప్పుడు ఆల్రెడీ చదువుకున్నటువంటి పిల్లవాడికి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. పిల్లల భవిష్యత్ కోసం పేరెంట్స్ ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. అయితే ఇదే అదునుగా భావించి కొన్ని ప్రైవేటు సంస్థలు తక్కువ టైంలో కోర్సులు పెట్టి డబ్బులు దండుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో తపస్య అకాడమీ ఉత్తమ ఫలితాలు సాధించిందన్నారు తపస్య అకాడమీ చైర్మన్ ముప్పళ్ల శ్రీధర్. కామర్స్ లో రాష్ట్ర స్థాయిలో టాప్ 3లో 23 మంది తమ స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిపారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన అమిషా సింగ్ ను అభినందించారు చైర్మన్ శ్రీధర్.
నేడు విడుదలైన తెలంగాణ జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంఈసీ విభాగంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తపస్య విద్యా సంస్థలు స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. మా ఒక విద్యార్థిని అమీషా సింగ్ 494 మార్కులతో స్టేట్ ఫస్ట్గా నిలవటం జరిగింది. ఈ యొక్క స్టేట్ ఫస్ట్ మార్క్ ఇది 5th టైం సాధించడం జరిగింది. ఈసారి రిజల్ట్స్లో ప్రత్యేకత ఏంటంటే స్టేట్ ఫస్ట్ మార్కే కాక 1 నుంచి 10 లోపు 10కి 10 ర్యాంకులు తపస్య కైవసం చేసుకోవడం జరిగింది. Secured state first, and I'm sure my parents are really happy, and I would like to thank all the staff members of Tapasya Junior College, Lakdigapur, and I would like to thank Principal Sir Praveen Sir for always encouraging us and always supporting us. హైదరాబాద్ కళలకు కళాకారులకు బెస్ట్ ప్లేస్ గా మారుతోంది. ఫైన్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పై యువత ఆసక్తి చూపిస్తుండటంతో కొత్త ట్రెండ్ మొదలైంది. ఓపెన్ కల్చరల్ సెంటర్స్ కు క్రేజ్ పెరుగుతోంది. ఓపెన్ కల్చరల్ సెంటర్స్ తో తమ టాలెంట్ బయట పెడుతోంది యువత. సిటీలో అప్కమింగ్ ఆర్టిస్టులకు ఓపెన్ కల్చరల్ సెంటర్స్ ఓ వరంలా మారాయి. ఫైన్ ఆర్ట్స్ లో యువత ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఓపెన్ కల్చరల్ సెంటర్స్ వేదికలవుతున్నాయి. ఒకప్పుడు కళలను ప్రదర్శించడానికి రవీంద్ర భారతి, హరిహర కళాభవన్ వంటి స్టేజ్లు ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్తగా ఓపెన్ కల్చరల్ సెంటర్స్ లాంచ్ అవుతున్నాయి. పెయింటింగ్, స్టోరీ రైటర్స్, సోషల్ ఇష్యూస్, నాటకాలు, గ్రూప్ డిస్కషన్స్ కు ఓపెన్ కల్చరల్ సెంటర్స్ అడ్డాగా మారుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో లామకాన్, సప్తపర్ణి, ఫినిక్స్ ఎరీనా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నృత్య, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్, అమర్ చిత్రకథ వంటి కల్చరల్ సెంటర్ సిటీలో కొత్తగా ఏర్పాటయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోసం ఈ కల్చరల్ సెంటర్స్ కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కళలపై ఆసక్తి ఉన్న వాళ్లకు, కళాకారులకు ఒక వేదికను కల్పించాలనే ఉద్దేశంతో ఓపెన్ కల్చరల్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వర్క్డ్ విత్ మోర్ దెన్ 80 to 100 కమ్యూనిటీస్ వర్క్ చేసాం ఇన్ 1 year ఆఫ్టర్ ఈ స్పేస్ తీసుకున్నాక. అండ్ ఇక్కడ 1500 ఆర్టిస్ట్ కంటే ఎక్కువ పర్ఫామ్ చేశారు అనమాట. ఓపెన్ మైక్స్, డాన్స్ షోస్, థియేటర్ అన్ని కలుపుకొని 1500 ఆర్టిస్ట్ కి ప్లాట్ఫామ్ ఇచ్చాము. ఈ 1500 పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అనమాట. లైక్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ఆర్ట్ ఎగ్జిబిషన్స్, విజువల్ ఆర్ట్స్ కూడా. 3 న్యూ ఆర్టిస్ట్ వచ్చి వాళ్ళ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. థియేటర్, డాన్స్, మ్యూజిక్, రైటింగ్, పెయింటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అన్నిటికీ వర్క్షాప్స్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం. క్రియేటివ్ థింకింగ్ తో ఇప్పటి యంగ్ జనరేషన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పై ఆసక్తి చూపుతోంది. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా, 24 క్రాఫ్ట్స్ లో పని చేయాలనుకున్నా, ఫైన్ ఆర్ట్స్ లో సొంతంగా ఏదైనా స్టార్టప్స్ పెట్టుకోవాలన్నా నలుగురితో కలిస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయంటున్నారు కళాకారులు. ఓపెన్ కల్చరల్ సెంటర్స్ కళాకారులకు మంచి వేదికలుగా ఉపయోగపడుతున్నాయంటున్నారు. ప్రాస్పెక్టివ్ అని షో స్టార్ట్ చేశాము నృత్య వాళ్ళు మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో డాల్జీ గారు మాకు చాలా సపోర్ట్ చేసి ఇక్కడ ఎగ్జిబిట్ చేసుకునే విధంగా మాకు సౌకర్యాన్ని అందించారు. మేము అబ్స్ట్రాక్ట్ స్టైల్లో చేశానండి. అబ్స్ట్రాక్ట్లో అందులో స్పెషల్గా అంటే ఇక్కడ వుడ్ ఉందండి, టెక్చర్ వుడ్. ఆ టెక్చర్ వుడ్ పైన నేను ట్రై చేశాను. సేమ్ ఇదే వుడ్ని క్యాన్వాస్ మీద కూడా అప్లై చేయడం జరిగింది. దానిలో నేను డిఫరెంట్గా చూపించాలండి. ఆర్టిస్ట్ అనేవాడికి ఒక చోట్ అనేది క్రియేట్ అయింది. మనం హైదరాబాద్లో 2-3 చోట్ల ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఇది చూస్తే మనకి మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 100 meters దూరంలో ఉంది. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. సో వాళ్ళు రావడం, ఇక్కడ చేసుకోవడం, మార్నింగ్ అబౌట్ 10:30కి వచ్చి నైట్ 10-10:30 వరకు వాళ్ళు ఫ్రీగా పని చేసుకోవచ్చు. ప్లస్ ఇది కాకుండా ఇలాంటి వాళ్ళు కలుస్తారు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్సో అ మీటింగ్ ప్లేస్ ఫర్ లైక్ మైండెడ్ ఆర్టిస్ట్. రెగ్యులర్ చదువులతో పాటు కళలను నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యువతీ యువకులు. ముఖ్యంగా షార్ట్ ఫిలిం, యాక్టింగ్, వీధి నాటకాల్లో పాల్గొంటున్నారు. తమకు నచ్చిన ఫీల్డ్ లో ముందుకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. క్రియేటివిటీ ఇంకా కొంచెం ఎక్స్ప్రెస్ చేయాలి, డిఫరెంట్ రోల్స్ ట్రై చేయాలి, నా పర్సనాలిటీకి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా అట్లా. ఇంకా మా ప్లే వస్తుంది 21st of April సండేకి ఉంది. ప్లే పేరు ఏక్ తమాషా. హైదరాబాదీ ప్లే, కంప్లీట్లీ హైదరాబాదీ ప్లే, ఫుల్ కామెడీ. అంటే ప్రాపర్ చార్మినార్ హైదరాబాదీ ఎట్లా ఉంటుంది ప్లే. JNFAUకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తున్నాను. 3 months కోచింగ్ ఉంటుంది. ఇది మెమరీ డ్రాయింగ్, ఆబ్జెక్ట్ డ్రాయింగ్, ఆబ్జెక్టివ్స్ ఉంటుంది. 3 monthsలో ట్రైన్ అయ్యాక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. అందులో సీట్ రావాలనేసి. ఇది నృత్యాలోనే ఎందుకంటే ఇక్కడ ఆర్ట్ కల్చర్ మొత్తం, ఇక్కడ అట్మాస్ఫియర్ మొత్తం బాగుంటుంది అనేసి.
పెరుగుతున్న టెక్నాలజీ, మారుతున్న అభిరుచుల్ని అందిపుచ్చుకొని తమకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్తోంది యువత. ఓపెన్ కల్చరల్ సెంటర్స్ ను తమ టాలెంట్ చూపించేందుకు అడ్డాగా మార్చుకుంటున్నారు. పంజాగుట్ట మానేపల్లి జ్యువెలర్స్ లో ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ కలెక్షన్ లాంచ్ జరిగింది. మోడల్స్ డైమండ్ జ్యువెలరీ ధరించి ర్యాంప్ వాక్ చేశారు. రాబోయే అక్షయ తృతీయని దృష్టిలో పెట్టుకుని సరికొత్త మోడల్స్ లో డైమండ్ జ్యువెలరీ రూపొందించినట్లు మానేపల్లి జ్యువెలరీ ఎండీ మురళీకృష్ణ తెలిపారు. డైమండ్ కలెక్షన్స్ లో రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ మెటల్స్ కూడా ఉన్నాయన్నారు. ఇప్పుడు రాబోయే గోల్డ్ ఫెస్టివల్, డైమండ్ ఫెస్టివల్, అందరి ఫేవరెట్ అక్షయ తృతీయ వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఏదో కొత్తదనం కొనుక్కోవాలి, కొత్త వెరైటీ కొనుక్కోవాలని చూస్తారు. సో ఈసారి మానేపల్లి జ్యువెలర్స్ అక్షయ తృతీయకి చక్కటి ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాము. అందరూ అందుబాటులో కేవలం 15,000 రూపాయలు స్పెండ్ చేసుకోవాలన్న వాళ్ళు కూడా ఒక చక్కటి డైమండ్ జ్యువెలరీ కొనవచ్చు. సో దట్స్ ఆల్సో వితౌట్ ఎనీ కాంప్రమైజ్. కొత్తదనం కావాలి, ఇప్పుడు వచ్చే జనరేషన్కి న్యూ స్టైల్ కావాలన్న వాళ్ళకి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చాము. సో నాట్ ఓన్లీ విత్ గుడ్ కలెక్షన్స్, మంచి ఆఫర్స్ తో అక్షయ తృతీయకి మానేపల్లి జ్యువెలర్స్ ఈసారి మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది. Today I'm at the new collection launch for jewelry at Manepalli Jewellers, and as you can see I'm wearing this beautiful earrings which was actually designed for the red carpet for the Oscar Awards. Can you believe it? So it has the most rare cut diamonds. It has 6 different kinds of diamonds in it, and I must say that you have the best jewelry in the city. సిటీ జనంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. ఆరోగ్యంగా ఉండటానికి ఫుడ్ మెనూలో మార్పులు చేస్తున్నారు. అన్నం, రోటీలను పక్కన పెట్టి చిరుధాన్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మిల్లెట్స్ కి డిమాండ్ పెరగటంతో రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ప్రెజెంట్ ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఫ్యాషన్ నుంచి ఫుడ్ వరకు పాతకాలపు అలవాట్లకి ఆసక్తి చూపిస్తున్నారు జనం. ఆరోగ్యంపై కేర్ తీసుకుంటుండటంతో చిరుతిండ్లకు చెక్ పెడుతున్నారు. ఎంత తిన్నాం, ఏం తిన్నామన్నది కాకుండా మంచి డైట్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెనూలో హెల్దీ ఫుడ్స్ ను యాడ్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు రాత్రివేళ అన్నం తినడం కంటే రోటీలు బెటర్ అనేవారు. కానీ ఇప్పుడు రోటీల కంటే చిరుధాన్యాలు బెటర్ అంటున్నారు. సజ్జలు, కొర్రలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు లాంటి చిరుధాన్యాలు తింటే ఆరోగ్యానికి మంచివంటున్నారు. పైగా వీటిని వండడంలో పెద్దగా శ్రమ కూడా అక్కర్లేదని చెబుతున్నారు. షుగర్ పేషెంట్స్ ఎక్కువగా చిరుధాన్యాలే తింటున్నారు. అన్నం, రోటీల కంటే మిల్లెట్స్ తినడం బెటర్ అని డాక్టర్స్ చెబుతుండటంతో చిరుధాన్యాలకే ఓటేస్తున్నారు. But once I start using this for the last 3-4 months, my activities improved, body movement and everything improved a lot, considerable way. It's a control level, sugar also in the control level. It's a good experience compared to this. Except rice only, in place of rice I am using this millets. ప్రస్తుతం మార్కెట్లో కల్తీ లేని ఫుడ్ ఐటమ్ దొరకడం లేదు. తినే బియ్యం నుంచి వంటలో వాడే ఆయిల్ వరకు అంతా కల్తీనే. ఏది అసలు, ఏది నకిలీ అన్నది పోల్చడం కష్టంగా ఉంటోంది. దీంతో చిరుధాన్యాలను పాలిష్ చేయడం కుదరదంటున్నారు మిల్లెట్స్ లవర్స్. చిరుధాన్యాల విషయంలో మోసం చేయడానికి కుదరదంటున్నారు. ఒక 2 నెలల క్రితం మిల్లెట్స్ అద్భుతంగా తిన్నారు జనాలందరూ. ఇదేదో విచిత్రమైన ఫుడ్ వచ్చింది కొత్తగా, మనకి మంచి ఆరోగ్యం కలుగుద్దని చెప్పి బాగా తిన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా ఎండాకాలం వల్ల కానీ, అది రుచి లేకపోవడం వల్ల కానీ కొద్దిగా మందగిచ్చింది వ్యాపారం అది. అయితే ఇప్పుడు పంట కూడా బాగా విపరీతంగా పంటలు వేసి అంటున్నారు. కొత్త పంట వచ్చిన తర్వాత రేట్లు బాగా తగ్గేట్టున్నాయి. ఇప్పుడైతే కొర్ర బియ్యాన్ని 60 రూపాయలు, తక్కినవన్నీ 80, 90. అండు కొర్రలు అని చెప్పి ఒక విచిత్రమైన ఫుడ్ ఒకటి ఉంది, అది 350 రూపాయలు అమ్ముతున్నారు. మార్కెట్లో చిరుధాన్యాలు 20 నుంచి 30% వరకు రేట్లు పెరిగాయి. ప్రస్తుతం కొర్రలు 80కి కిలో, ఊదలు 85, సామలు 85, అరికెలు 80, సజ్జలు 35, జొన్నలు 50 రూపాయలకు దొరుకుతున్నాయి. అండు కొర్రలు కిలో 300కు పైగా ధర ఉంది. అటు ఏరియాలను బట్టి వీటి ధరలున్నాయి. మరికొందరు ఆర్గానిక్ చిరుధాన్యాలను ఎంచుకుంటున్నారు. చిరుధాన్యాలు ప్రస్తుతం రేట్లు బాగానే, ఇంతకుముందు పోయిన సంవత్సరానికి ఇప్పటి కిలోకి ఒక 20-30 రూపాయలు పెరిగినాయి. ఇంకా కూడా పెంచి అమ్ముతున్నారు మార్కెట్లో. పబ్లిక్ తినడం ఎక్కువైంది, పంట తక్కువ ఉంది, తినేవాళ్ళు బాగా పెరిగిపోయారు పబ్లిక్. కాబట్టి రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి.
ఈ ఒక్కొక్కటి ఇప్పుడు ఇదివరకు కొర్రలు ప్రీవియస్ ఒక 1 year బ్యాక్ 40 రూపాయలు ఉండే, ఇవాళ ప్రజెంట్ మార్కెట్లో 70 రూపాయలు నడుస్తుంది. ఇక వేరే ఊదలు, సామలు, అరకెలు ఇదివరకు 60-65 రూపాయలు ఉంటే ఇప్పుడు 130-140 వరకు వచ్చింది. విపరీతమైన రేట్లు పెరిగిన, పబ్లిక్ కూడా బాగా తింటున్నారు. మిల్లెట్స్ కు డిమాండ్ పెరుగుతోంది, కానీ అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో రేట్లు పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలో చిరుధాన్యాల పంటలు ఎక్కువగా పండించకపోవడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో ఈసారి చిరుధాన్యాల పంటలను ఎక్కువగా వేస్తున్నారు. చిరుధాన్యాల పంటలను వేస్తే రైతులకు సిరులు కురిపించే సిరిధాన్యాలు అవుతాయంటున్నారు వ్యాపారులు. అటు ప్రభుత్వం విత్తనాలతో పాటు ప్రాసెసింగ్ యంత్రాలను సబ్సిడీకి ఇవ్వాలంటున్నారు రైతులు. వీర్ తెలంగాణ రెస్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వీర్ మారుతి వ్యాయామశాల ప్రకటించింది. రెండోసారి నిర్వహించే ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన రెస్లర్లతో పాటు దేవీసింగ్, అభిమన్యు యాదవ్, కిరణ్ యాదవ్ లాంటి జాతీయ రెస్లర్లు బరిలోకి దిగుతారని నిర్వాహకులు తెలిపారు. ఒక రెస్లర్కి దాదాపుగా ఎంకరేజ్మెంట్ ఉంటుందనే కాన్సెప్ట్ పైన మేము ఈ తెలంగాణ కేసరిని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రెజ్లర్ ఏంది కళ అంటే 16 years నుంచి 17 years నుంచి ఎవరైతే నేషనల్ ఆడతారో వాళ్ళందరికీ ఇండియా క్యాంప్లో చూడాలనేది ఒక కళగా ఉంది. మాకు కూడా అట్లనే ఉంది. ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క రెజ్లరు తెలంగాణ, హర్యానా నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా ఇస్తే బాగుంటుందని దీనికి ఆర్గనైజర్గా మా నాన్నగారు మెట్టు షణ్ముఖ్ పైల్వాన్ గారు. ఆయన 18 times ఛాంపియన్ ఉన్నాడు. హిందీ కేసరి గోల్డ్ మెడలిస్టు, నేషనల్లో 3 times గోల్డ్ మెడలిస్టు. నేను అనుకుంటున్నా ఇప్పుడు 300 members పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో. మంచి భారీ లెవెల్గా అంటే మెగా టోర్నమెంట్, ఇది ఒక పెద్ద మెగా టోర్నమెంట్ చేయబడుతున్నది. దీనికి ప్రైజెస్ కూడా చాలా పెద్దగా, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ పర్పస్ గురించి వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ వాళ్ళకు బైక్లు, సెకండ్ వాళ్ళకి LED టీవీస్ ఆరు మంచి పారిశోధంగా ఇచ్చి ఇంకా ఇన్ ఫ్యూచర్లో దీనికి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి. ఇవి హమర్ హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మీ 6 News.